హాయ్ హలో అండ్ వెల్కమ్ నమస్తే జర్నీ ఆఫ్ ఈటీవీ 20 కి స్వాగతం సుస్వాగతం. ఈటీవీ 20 వసంతాల సంబరాల్ని వరంగల్లో పూర్తి చేసుకుని ఖమ్మంకి బయలుదేరాం. ఖమ్మం అనగానే కళాకారుల గుమ్మం అంటారు. కానీ నేను ఖమ్మం వెళ్ళాక తెలిసింది అది ఈటీవీ ప్రేక్షకుల అభిమానుల గుమ్మం అని. సో ఖమ్మంలో సంబరాలు మొదలెట్టాలంటే ఒక అద్భుతమైన పాట పాడడానికి కల్పన గారు వచ్చారు అభిమానుల అనుమతి కోరుతూ.
రెండు చేతులు కలిస్తే నమస్కారం, ఒక చెయ్యి ఇంకో చెయ్యిని కలిస్తే అది షేక్ హ్యాండ్. అదే ఒక అబ్బాయి చెయ్యి ఇంకో అమ్మాయి చేతితో కలిస్తే అది పాటే కదా. రెడ్డి హేమచంద్ర పాడితే అది బీటే కదా. పట్టు పట్టు చెయ్యే పట్టు పట్టు చెయ్యే మరి కమ్మముళ్ళదేమో ఎనర్జీ అంటేనే ఖమ్మం. ఏంటి ఎనర్జీ అంటేనే ఖమ్మం, అంటేనే ఎనర్జీ. ఏంటి ఎనర్జీ అంటేనే ఖమ్మం, ఖమ్మం అంటే ఎనర్జీ. ఎక్కడ డాన్స్ చేసేవాళ్ళు? పట్టు పట్టు చెయ్యబట్టు చెయ్యబట్టు అది లెక్క. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నీళ్ళు దాచిపెట్టు ఓ బుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, చెంగు కట్ట ఊగే కట్టు, నన్ను నెర్ర దాచి పెట్టు ఓ బుల్లెమ్మ. బుద్ధకని పోయేటట్టు బుగ్గ మీద ముద్దే పెట్టు, లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా. ముద్దు పట్టిపోయేటట్టు ముక్క మీద ముద్దే పెట్టు, లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా. అమ్మమ్మా అమ్మమ్మా నా ఏడు నీ కోరే. రాయ రాయే రాయ రాయే రాయ రాయ రాయే రాయే రంగుల రవ్వట్టు, రాత్రికి ఇస్తా నీకో బిస్తరు పట్టు. రయ్యో 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 ఆకలి తీరట్టు, ఆకలిస్తే పెడతా నీకు సొక్కులతో కిట్టు. అది ఖమ్మం ఏ మల్లా. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చంగి పట్టు, నన్ను నీళ్ళు దాచిపెట్టు ఓ బుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు, కొండ చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లెమ్మ. జున్ను ముక్కలా తగనున్నగా ఉన్న చెక్కిళ్ళు, ఆకు ఒక్కలా నాకు వచ్చును ఎక్కిళ్ళు. ఏని దిక్కులా నన్ను తాకేస్తుంది నీ కళ్ళు, తేనె చుక్కలా తీపెక్కను నా ముళ్ళు. ఒక్కసారి ఒళ్ళ వాళ్ళమ్మ చందనాల ఓ ముద్దుకుమ్మ, గాలికిన ఇద్దరమయ్యే చిట్టే బతుమ్మా. ఒంటరిల తుంటరి మామ జంట కట్టే వచ్చద మామ, గంటకొక్క కాగిలి గంట కొట్టేసుకుందామా. రావే 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 చైనా చిక్లెట్టు, చెంటకొస్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు. రయ్యో 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 అత్తరు మస్కిట్టు, పుసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్టు. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నువ్వు దాచి పెట్టు ఓ బుల్లమ్మ. చీరే కట్టు, కొంట చూపు నోరు గంట ఊరే పట్టు. ఎక్కడ డాన్స్? అమ్మాయిలు వస్తే అబ్బాయిలు ఇక్కడ ఎవరు విన్ అవుతారు? అబ్బాయిలా అబ్బాయిలా?
చేస్తుంటే నువ్వట పొంగులే కదా నా పొంగుల వయసంతా కొంగు రెక్కలా కొంగు జారేస్తుంటే నువ్వట కింగు రెక్కదా నా పొక్కలో పొంగంతా అంగడు చెల్లించమంట పొద్దవాళ్ళ సందెల పూట నీగదంతా పట్టించుకుంటే అప్పుడే రమ్మంట కుత్తనాల కోరిక పిట్ట అంతదాకా ఆగేది ఎట్ట అంతకంత కలిసి ఎట్ట ఇప్పుడే బట్టమ్మా రయ్య 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 బొమ్మ టీషర్టు వేసుకొస్తే నిండు ఇస్తా కమ్మా కట్లెట్టు అరే రావే 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 కన్యా క్యారెట్ లగ్గమిట్టి మెళ్ళో వేస్తా లగ్గం లాకెట్టు ఖమ్మంలో కొన్ని వేల మంది ప్రేక్షకులు తరలి వచ్చారు ఈటీవీ @20 సంబరాల్ని లైవ్గా వీక్షించడానికి. కరెక్ట్గా అదే టైంలో వాన పడింది. అయ్యయ్యో అని మీరు కంగారు పడకండి, గొడుగులు ఎవరు తెచ్చుకోలేదు. కానీ అక్కడ కురిసింది సిరిమల్లె వాన. అదేనండి ఓ బ్యూటిఫుల్ సాంగ్ సునీత గారు హేమచంద్ర గారు పాడారు. అందరూ చప్పట్లు ఈలలు వేశారు. जुबारे जुबारे जुबा जुबारे जुबारे जुबार जुबा जुबा సిరిమల్లెవాన పడుతోంది లోన కలిపించదే కంటికి వడగళ్ళవాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి తడిసి తరుణాన గొడుగైనే లేనా సిరిమల్లె సిరిమల్లెవాన పడుతోంది లోన కనిపించదే కంటికి వలపనుకోన కలిపిన ఈ బంధం వలదనుకున్నా వరమనుకున్నా తమరికి సొంతం చినుకై వచ్చావే వరదై ముంచావే సిరిమల్లె సిరిమల్లెవాన కురిసిందిలోన కనిపించదే కంటికి
మారి నిలిచా నీలోనా మనసే వింత మునుపే చూసిందా సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది అయినా వినిపించదే జంటకి తడిసే తరుణాన గొడవై నేలేనా తడిసే తరుణాన గొడుగై నేలేనా సిరిమల్లె సిరి సాధారణంగా మన పేరు 10 మంది చెప్పుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అదే మన పేరు ఏ హీరోకో హీరోయిన్కో ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాట పాడినప్పుడల్లా మనం సిగ్గుపడవచ్చు. అంటే నేను చెప్తుంది ఖమ్మంలో శిరీష అనే సాంగ్ పాడగానే అక్కడున్న అమ్మాయిలందరిలో ఎంతమంది అయితే శిరీష పేరుందో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా చాలామంది అమ్మాయిలు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళ ఆధార్ కార్డులు లేవు కాబట్టి అందరినీ మేము శిరీషల కిందే తీసుకున్నాం. ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష ఏ శిరీష శిరీష నన్నే లవ్లో దించేసావే శిరీష ఉలికి పడి ఉన్న పాటు మేలుకున్న చిలిపిస్తదా వెంటపడి నీ చెంట కోరి నా కోరికేంటో నెమ్మదిగా నెమ్మదిగా నీకు నేడే తెలిసిందా మాయ 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 ఏ శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష ఏ శిరీష శిరీష నన్నే లవ్లో దించేసావే శిరీష చాక్లెట్ లిప్స్ తో పడగొట్టేసావే లెఫ్ట్ రైట్ ఉన్నా మధ్య చెడగొట్టేసావే నీ బాడీ వంపులో నన్ను మర్తటేసావే నీ అంటే ఎంత బ్రదర్ చూపెట్టేసావే నీ గుండెల్లో నా జోకట్టేసి ముద్దటేసావే అయ్య బాబోయ్ అమ్మాయే మాయే మాయే వరిస్తున్నా వలిస్తున్నా కన్నెత్తి చూడలేదిన్నాడు అడక్కానే ప్రేమిస్తున్నా అన్నావనేటో ఈనాడు నిన్న మొన్నటి కథ వేరే ఇప్పుడున్నది వేరే మూడేలే ఆ సన్న సన్నని నడుమిట్ట అందించే సంగతి చూడాలి ఓ మేరీ శిరీష ఓ మేరీ శిరీష మేహు తేరా బాదుషా నీలాంటి వాడు ఎప్పుడంటే అప్పుడంటూ చెత్తపడనా కాబెట్టుకున్న సోకులన్నీ ఏకరు పెట్టి అత్తరగా ఆకలిగా నీకే కైవసమైపోనా మాయ్ 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 మెత్తగా ఊరుకోను చలి ముచ్చట తీరుస్తాను ఏ కమ్మ కమ్మంగా పొను పోను కథ కంచికి చేరుస్తాను ఓ
ఆకాశవాణి ఖమ్మం కేంద్రం. మీరు వినబోయే ఈ పాట పాడినవారు ఆ స్టేజ్ మీద ఉన్నారు, విన్నవాళ్ళు అక్కడే కూర్చునున్నారు, చూసేవాళ్ళు టీవీల ముందున్నారు. చూడండి. నిండింది పోలవరం ఉంది, పొలమే పండింది, కోనసీమ ఉంది, ఓకే కట్టింది, కన్నె పిల్ల ఉంది, కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజల పట్టలు తేరాన్న చర్రీ చర్రీ, నా కన్న వయసు తెచ్చమంది వర్రీ వర్రీ. గజల పట్టిలు తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తాడో వర్రీ వర్రీ. తోట ఉంది, పండు తెంపలేదు, చింత చిగురు ఉంది, ఈ పులుపు చూడలేదు, పాలముంత ఉంది, జున్ను తీయలేదు, కుర్రకాంత ఉంది, ఈ కౌగిలింత లేదు, పట్టాలంది, నడుమేతో పెట్టాలంది. అబిట బెళ్ళ తీరాన్న చర్రీ చర్రీ, పల్లకిలో వస్తాడు వర్రీ వర్రీ. ఏరుకు రాలెక్కిస్తా పోరి పోరి, వేసుకపోత నిన్ను డో వర్రే వర్రే. పట్టె మంచం ఉంది, పక్క ఎక్కలేదు, పాల గ్లాసు ఉంది, ఎంగిలి కాలేదు, అంత ఎదురుకుంది, అర్థమైతే లేదు, మేడం ఎత్తే ఉంది, ముచ్చటైతే లేదు, తరుబాజా మొయ్యాలంది, తర్బూజా ఇయ్యాలంది. ఇంటి మట్టలు తేరాన్న చర్రీ చర్రీ, వెంట పడి వస్తాడు వర్రీ వర్రీ. ఇస్తాడు తెస్తానే పోరి పోరి, వస్తు ఇంకా లేదు డో వర్రే వర్రే. సింగరేనుంది, పొక్కే నిండింది, పోలవరం ఉంది, పొలమే పండింది, కోనసీమ ఉంది, ఓకే కట్టింది, కన్నె పిల్ల ఉంది, కన్నే చెదిరింది, చెయ్యేదో చెయ్యాలంది, కాలేదో వెయ్యాలంది. గజల పట్టలు తేరాన్న చర్రీ చర్రీ, నా కన్న వయసు తెచ్చమంది వర్రీ వర్రీ. గజల పట్టిలు తెస్తాడే చెర్రీ చెర్రీ, నువ్వు అడిగిందే ఇస్తాడో వర్రే వర్రే. మీరందరూ కమాన్ అన్న, కానీ డాన్స్ చేస్తారు సూపర్ గా. కమాన్ ఎవ్రీబడీ కీప్ ఇట్ గోయింగ్ అన్న. 1 2 3 4. ఈ ముగ్గురు మాత్రం ఎరగ తీస్తున్నారు, ఇంకెవరు లేరా? కమ్మల్లో ఇంకెవరు లేరా? అంటే అన్న ఇంకో 16 మార్క్స్.
ఉప్పు కారం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ అభిమానం ఎక్కువైతే ఏమవుతుందని చెప్పడానికి మన 6 అడుగుల బుల్లెట్ రాకెట్ రాఘవ వస్తున్నాడు ఒక జబర్దస్త్ కిట్తో. చూడండి సార్. డైరెక్టర్ గారు సార్, లొకేషన్ షూటింగ్ వస్తున్నాను సార్. అంటే ఏం లేదు సార్, నా కారు కొద్ది రిపేర్ సార్, నేను వచ్చేస్తున్నాను సార్. సార్ ఓకే సార్. సార్ మీరే కాదు? కాదు సార్ మీరే సార్, నాకు తెలుసు మీరే. కాదయ్యా సార్ మీ గొంతు గుర్తెట్టేసాను సార్ నేను. సార్ మీరే టీవీలో వస్తుంటారు కదా సినిమాల్లోనే. అవునా, ఏంటి ఇప్పుడు? సార్ ఒకసారి ఆ గుడ్డముఖి తీయండి సార్. గొడవ తీయకూడదు. అలాగే సార్ మా వాళ్ళందరూ చూస్తారు, సార్ గుడ్డముఖి తీయండి సార్. అబ్బా నేను తీయకూడదయ్యా, నా ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడే వాళ్ళందరూ మంచి పాటకు ఓసారి మీద డాన్స్ వేసారు, మీరు గుడ్డముఖి తీయపోతే మీరు తీస్తారని తీయమంటారా? మరి తీయండి. తీస్తా నాకు. సార్ ధనరాజ్ గారు. ధనరాజ్ గారు సన్నగా ఉంటాడ్రా, నేను అలా ఉన్నానా? మీరు వేణు గారు కాదురా, మీరు నాగి నాగి. చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. అంటే బాబోయ్ ప్రాణం ఇచ్చారు. చెయ్యి ఊడిపోయేలా వదలరా. మీ ప్రోగ్రామ్ వస్తుందంటే చాలా మా ఇంట్లో యానిమల్ ప్లానెట్ ఎట్టేస్తాం సార్. అది అందులో రాదురా. అదే అదే సారీ సారీ సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాను తెలియట్లేదు, ఏం అనుకోదు సార్. చాలా ఇష్టం అండి మీ ప్రోగ్రామ్. వంటల ప్రోగ్రాంలు వచ్చి శారీ చొక్క ఎలా చేసుకోవాలని చెప్తుంటారు. ఒరే అది వంటల ప్రోగ్రాం కాదురా మేము చేసేది. సారీ సార్, మళ్ళీ సారీ సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నాను తెలియకుండా సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు జబర్దస్త్ లో వస్తారు. అమ్మయ్యా అవును. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి. మీ ప్రోగ్రామ్ అవుతుందంటే అక్కడే కూర్చోండి. బాబోయ్ మిమ్మల్ని ఇక్కడ కలిసి చెప్తే మా ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఎలాగా యా ఐడియా. ఏతున్నా పెన్ను కాగితం ఉందేమోని. ఎందుకు? ఆటోగ్రాఫ్. నా ఆటోగ్రాఫ్ నేను తెచ్చుకోవాలరా పెన్ను. సారీ సార్, మళ్ళీ ఫీల్ అయినట్టున్నారు, ఏమనుకోకండి సార్. సార్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఆడితో ఒకసారి మీరు మాట్లాడాలి సార్. ఆడితో ఒకసారి మీరు మాట్లాడాలి. వద్దే బాబు, నాకు ఫుల్ బిజీ వెళ్ళాలి. అలాగా సార్, మీరు ఒకసారి మీరు ఆడితో మాట్లాడాలి. నేను షూటింగ్ లేట్ అవుతుంది, వెళ్ళాలి. వద్దు వెళ్ళు. అలాగా సార్, నేను మాట్లాడను. సుబ్బరాజుతో ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో హలో సుబ్బరాజు ఏంట్రా? అదే ఆడు టీవీలో వస్తుంటాడు కదరా, సిరాగ్గా సింపుల్ జూత్ వేసుకుని ఆడంగేసాలు వేస్తుంటాడు. ఎవడ్రా? ఆడు ఇక్కడ బస్ స్టాండ్ లో కనిపించాడు రా. ఇప్పుడే టీనీలు తాగించాను, మనకు పెద్ద ఫ్రెండ్ అయిపోయాడు. ఒకసారి ఆడితో మాట్లాడాలరా. నువ్వు బిజీలా ఉన్నారా? నేను అమ్మమ్మ అలాగ అనుకో, నువ్వు ప్యాన్ అని చెప్పి ఫీల్ అయిపోతాడు. ఒకసారి అప్పుడు అసలు సిరాగ్ ఉన్నాడు, కొద్దిగా మాట్లాడు ఆడితో ఒకసారి. సార్ మా వాడు సార్ మీ ఫ్యాన్, ఒకసారి కుదరదా ఫీల్ అయిపోతారు, ఒకసారి మాట్లాడని చెప్తాను. మాట్లాడు. హలో ఎవరా? ఎవడంటాడండి? నమ్మట్లేదు సార్, ఏడిపిస్తున్నారు అనుకుంటున్నాను. నాగి నేను చెప్పండి, నాగి నేను చెప్పండి. నేను నాగిని. ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటానంటండి? సార్ ఆయన నమ్మట్లేదు సార్, ఏడిపిస్తున్నాను సార్. జబర్దస్త్ చేస్తాను, టీవీలో చేస్తానని చెప్పండి. నేను టీవీలో జబర్దస్త్ చేస్తుంటానండి. టీవీలో చూడంట సార్. ఆడు ఇంకా నమ్మట్లేదు సార్, షాకులో ఉన్నాడండి ఆడు. సినిమాలు చేస్తానని చెప్పండి. సినిమాలు చేస్తుంటాను నేను. ఒరే ఎర్రి పప్ప, నేను టీవీ చూడంటే సినిమా ఏం చూస్తాను రా. బలేవరా మీరు. ఉండండి. అరే సుబ్బరాజు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. రాత్రి మన ఇద్దరు భోజనానికి వచ్చిమన్నాడు. ఉంటాను సార్. ఒకసారి మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, ఒకసారి మీతో ఫోటో దిగుతాను సార్. ఇప్పుడు వెళ్ళాలయ్యా. అలా కాదు, మళ్ళీ మా ఇంట్లో ఫీల్ అవుతారు. ఒకసారి రండి, భుజం చేయండి చెప్తాను. ఇటుకే చూడండి, ఇటు చూడండి, కిందకి చూడండి, పైన ఫోటోలు తీస్తారు, సినిమా తీస్తారు. మిమ్మల్ని అందంగా చూపిస్తాను. సారీ సార్, మీరు ఫీల్ అయినట్టున్నారు, ఏమనుకోకండి సార్. ఒక్కసారి సార్, ఒకసారి మన ఫోన్ నెంబర్ చెప్పండి సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. నేను ఫోన్ నెంబర్ ఈయన రోజు ఫోన్ చేసి ఇసుకిస్తూ ఉంటాను. రోజు ఎప్పుడు పడితే అప్పుడు ఇసుకించండి సార్. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేస్తాను. ఫోటో లేదు సార్. చాలా ఉంది మన రోడ్డు దగ్గర. హైదరాబాద్ కృష్ణానగర్ లో రోడ్డు మీద పోళ్ళు ఎంతమంది ఉంటారు. చాలా మందిని చూసాం. నెంబర్ అడిగితే ఫోన్ అడిగినట్టు ఫీల్ అయిపోతున్నాడు. నెంబర్ చాలా మందిని చూసాం, వెళ్ళిపోతున్నాడు నెంబర్ అడగగానే. చాలా మందిని చూసాం. లావా ఇంకా బస్సు రాదు. నువ్వు లైన్ లో ఉండరా, ఇడు ఫీల్ అయిపోతున్నాడు. చూస్తాం చాలా మందిని చూసాం కృష్ణానగర్ లోని.
సార్ మీరు రాకెట్ రాఘవ్ గారు. ఆడు 3 అడుగులు ఉంటాడు రా, నేను 6 అడుగులు ఉంటాను. ఆ మాత్రం తెలీదా? అదే సార్ రింగుల చుట్టూ మీరు నాగి సార్ సూపర్ సార్. అసలు మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు? లేకపోతే బస్సులు ఎక్కువ బస్ స్టాండ్ లో కాకపోతే ఎయిర్పోర్ట్ లో ఉంటాడేట్రా సుబ్బరాజు. ఆడి బతికే బస్ స్టాండ్ అయిపోయిందిరా. ఇంకేట్రా సుబ్బరాజు కబుర్లు? సార్ ఫోన్ లో మాట్లాడుకుంటా ఆయన వదిలేండి సార్. సార్ నేను అసలు మిమ్మల్ని ఇక్కడ చూస్తానని అనుకోలేదు సార్. రేపు వచ్చిన ఇక్కడే ఉంటాడు రా సుబ్బరాజు, సమోసాలు అమ్ముకుంటూ ఉంటాడు రా. సార్ అది బతికే బస్ స్టాండ్ అయిపోయిందిరా. ఇంకేట్రా కబుర్లు? చాలా మందిని చూసారు కృష్ణ. నేను పెద్ద ఫ్యాన్ సార్. మా ఇంట్లో అందరూ కోసేసుకుంటారు సార్ మీ ప్రోగ్రామ్. ఏంట్రా చెవి కోసుకుంటారు? ఏం కోసుకోవద్దని చెప్పరా నా గురించి? ఓకే సార్ ఆటోగ్రాఫ్ ఇస్తారు. అయ్యి బాబు ఏలు ముద్రగడ ఆటోగ్రాఫ్ ఏం పెడతాడు సుబ్బరాజు? అంత లేదు వచ్చేస్తున్నాను. మన వాళ్ళని అడిగానని చెప్పాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నాకే తగులుతుంది. తగిలితే దూరంగా ఉండమ్మా. చిరిగిపోతే నీకేమనుకున్నా ఏంటో. తీసుకెళ్ళవా, దూరం తీసుకెళ్ళి. పంపించండి. ఏదో పబ్లిక్ సార్ మాట్లాడుకునే చూసా కృష్ణనగర్ లో. సార్ సెలబ్రిటీ సార్, సెలబ్రిటీ సార్. ఓ మీ షూస్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. 50 ఎపిసోడ్లు ఇదే సార్ కదా. ఏ ఎపిసోడ్ చూసినా ఏ ఎత్తాడు రా సుబ్బరాజు. ఎవరన్నా అరిగిపోయేదాకా ఎత్తాడు, ఇటు సిరిగిపోయేదాకా ఎత్తాడు రే. ఆడు కొనదా అది ఒకటేనరా సుబ్బరాజు. సార్ వాటే షర్ట్, వాటే ప్యాంట్, వాటే బెల్ట్. లాకరా ప్యాంట్ సార్ ఎక్కడ కొంటారు సార్ మీరు? అసలు ఊటీలో కొంటారా ఇవన్నీ? కోటిలో కొంటాడు రా సెకండ్ హ్యాండ్. ఊటీలో బట్టలు కొని వాడైతే బస్ స్టాండ్ లో ఎందుకు ఉంటాడు సుబ్బరాజు? ఆడికి అంత సీన్ లేదురా. ఎంత మందిని చూడలేదు సార్. ఏం చేద్దాం రా? స్నానం చేసేలేవు చూస్తున్నాడు రా సుబ్బరాజు. అదిగా సార్ మీ స్మెల్ అద్భుతంగా ఉంది, ఏ బ్రాండ్ వాడతారు అని. పక్కోళ్ళు తీసుకుని వాడేస్తుంటాడు రా. కొనుక్కుని వాడైతాడు బస్ స్టాండ్ లో ఎందుకుంటాడు సుబ్బరాజు? లాస్ట్ బస్ వచ్చేస్తున్నాడు అడిగాను చెప్పు సుబ్బరాజు. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఏం లేపుతున్నాడు రా? కాలు కూడా లెగుతుంది. అబ్బో నువ్వు ఎక్కడున్నావు తెలుసా? ఎక్కడ్రా? ఖమ్మం. అయితే సిటీకి ఎత్తే 100 మంది వస్తారు. ఏంటి? సిటీకి ఎత్తే 100 మంది వస్తారు. ఏదో చూద్దాం. వాళ్ళు వచ్చాక ఇందాక నేను చూస్తున్నా నువ్వు పాటలు మధ్య నాకే తగులుతుందని చెప్తున్నా నేను. మరి అయితే నెంబర్ ఇచ్చా సార్. రండి సార్ సెలబ్రిటీ సార్. హలో సార్. సార్ సార్ ఇక్కడే ఉన్నాను సార్. కారు సార్. సార్ సార్ ఏమైంది సార్? డబ్బులు అయిపోయారు సుబ్బరాజు. సెల్ ఫోన్ లో డబ్బులు ఉంటాడు, బస్ స్టాండ్ లో ఎందుకు ఉంటాడు రా? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏం లేదురా, నేను షూటింగ్ లేట్ గా అయ్యానని నా బదులు ఇంకొకటి పెట్టేశారంట. చెప్పాను కదరా కృష్ణనగర్ లో బోల్డ్ మంది ఉంటారు. ఇటు బస్సులు మారుకుంటూ వచ్చేదాకా ఆగుతారేటి ఈయన బీకేసి ఇంకొకరు నెట్టేశారు. చెప్తున్నా నీ ప్రతి మాట నాకే తగులుతుంది సార్. తీసుకెళ్ళి సార్ ఇప్పుడు ఏం చేస్తారు సార్? మూసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు రా సుబ్బరాజు. అంతకంటే ఏం చేస్తాడు? లాస్ట్ బస్కి వచ్చేస్తాను. మనం చాలా మందిని చూసాం. రే ఆడెవడ సుబ్బరాజు ఏంటి? సుబ్బరాజు నీవు. హలో బ్యాటరీ అయిపోయింది. చైనా పీస్ కదా. మరి ఎవరితో మాట్లాడు ఇప్పుడు దాకా? నాతోటే. మీరు సెలబ్రిటీ సార్, వాడితో గొడవ పడండి సార్. సార్ ఇప్పుడు మీకు షూటింగ్ లేదు కదా? లేదు సార్, ఈరోజు ఖాళీయే కదా? అవును. ఈ వెనకాతల మా ఇల్లు, మా ఇంటికి లంచ్కి వస్తారా? వద్దు, సెటిల్ అయిపోతారు. అన్ని స్వీట్లు బాగుంటాయి, కొన్ని స్వీట్లు ఇంకా బాగుంటాయి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. అదే అండి, పాటలన్నీ బాగుంటాయి, కానీ కొన్ని పాటలు పదే పదే మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటాయి. అలా ఎప్పటికీ వినాలి అనిపించే పాటలు ఇళయరాజా గారి పాటలు. ఆయన కంపోజ్ చేసిన శ్రీరామరాజ్యం సినిమా నుంచి సునీత గారు అండ్ కల్పన గారు పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. దేవుళ్ళే మెచ్చింది
అతని కులసతులు గుణవతులు మూవురు పుత్రకామయాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు రఘువంశమి వెలిగే ముందిరి జనులే దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి దశరథ భూపతి పసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడే తెంచెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకిని చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయ రాముని కొని ఆముని మిథిలాపురికి శివధను అదిగో నవవధు విధిగో రఘురాముని తేజం అభయం అదిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనుమును లేపే మోహన రూపం ఫెల ఫెల ధ్వనిలో ప్రేమ
ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయితే అది జన్మ జన్మల బంధంలా అనిపిస్తుంది. మాకు కూడా ఖమ్మంలో ఈటీవీ ప్రేక్షకుల రెస్పాన్స్ చూసిన తర్వాత ఈటీవీకి ఆ ప్రేక్షకులకి ఎన్నెన్నో జన్మల బంధంలా అనిపించింది. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్కి తగ్గట్టే ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఎన్నెన్నో జన్మల బంధం కల్పన అండ్ హేమచంద్ర పాడారు. ఖమ్మం ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ పొందారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను, ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి, ఆహాహా నువ్వు కడలివైతే నే నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఆ, 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 కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు నేనుండాలి. ఓహో నీ ఉన్న వేళ ఆ స్వర్గవేళ ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఆహాహా, ఓ, చాకుతో పళ్ళు కోయొచ్చు, కూరగాయలు కోయొచ్చు, కానీ కామెడీతో మనుషుల హృదయాల్ని కూడా కోయొచ్చు. బా ఏం కుదిరిన లైను. అంటే ఇంత గట్టి సెంటెన్స్ ఎందుకు వాడానంటే వచ్చే మనిషి కూడా అంత గట్టి వ్యక్తి. కట్అవుట్ ఎంత పెద్దదో కామెడీ కూడా అదే రేంజ్లో చేస్తారు, యాక్షన్ అలాగే అదర కొడతారు. ఇంకెవరో కాదండోయ్ మన జయప్రకాష్ రెడ్డి గారు. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చారు అంటే ఖమ్మం ఆడియన్స్ ఏం దబ్బి బాగున్నావా అని అడిగారు. ఏమ్రా బాగున్నారా? యబ్బా 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 ఏమబ్బా ఇది జనమా కాదు. ఖమ్మంలో సముద్రం ఎప్పుడొచ్చా? సముద్రం ఖమ్మం ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం.
ఈటీవీ వారి ఈటీవీ ఎట్ 20 ఈ కార్యక్రమానికి అశేష జన సందోహం ముందు నన్ను నిలబెట్టినందుకు ఈటీవీ వారికి, కార్యక్రమ నిర్వాహకులకి, అందరికీ మరొక్కసారి వందనం, అభివందనం. సార్ గురుగారు ఓకే, వాళ్ళకి వందనం చెప్పేశారు, బాగుంది. వాళ్ళకి కావాల్సింది ఇంకోటి ఉంది. ఏదైనా మంచి డైలాగు. యా డైలాగు? పులి. మీవి ఏమని చెప్పము, ఎన్నని చెప్పము. అది చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. అదే అందుకే అంటున్నావు, ఎన్నన్నా చెప్పొచ్చు మీరు. వీళ్ళు ఇంకొకటి కూడా కోరుకుంటారమ్మాయి, నా డైలాగు నీ నోట వస్తే ఎట్లా ఉంటుందో అని కూడా ఆలోచిస్తుంటారు. అయ్యో బాబోయ్. ఒకటి మీరన్నదే ఏమిరా గబ్బునాయాలా. అసలు మీరు చెప్తేనే బాగుంటుంది. బట్ ఏమైందిరా, వచ్చిండు, కాల్చిండు, పోయిండు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ ప్యాంట్ వేసుకోవాలి. యాంద్రయ్యా, యాన్ చేస్తున్నా, పాలు వెతుకుతున్నా, దున్నపోతకి దున్నపోత నిన్ను గన పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్ళి వెతికితే పాలే పాలు, పాలే పాలు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. కమ్ ఆన్. పెదనాయనా, నాయక్ సినిమాలో డైలాగ్స్ అడుగుతున్నారు. ఏం పేరు నీ పేరా? జిలేబీ. జిలేబీ అదేం పేరురా? అంటే మా అయ్యకు స్వీట్ షాప్ ఉండేది, అందులో జిలేబీ చాలా ఫేమస్, అందుకే ఆ పేరు పెట్టారు. సరే నీ పేరేంటి? చెర్రీ. చెర్రీయా? దీనికి కూడా ఏమన్నా కథ ఉందా? జస్ట్ చెర్రీ. అదే కాదురా, నువ్వు ఒక ఫ్రూట్ పేరు, వాడు ఒక స్వీట్ పేరు పెట్టుకొని మా వాడిని ఊరికే సతాయిద్దామని చూస్తా ఉన్నారా? ఒక రాయలసీమ డైలాగ్ వినిపిస్తాను. నాయనా పోతాండారే అన్నాడు. పోతారా? యానాడైనా అమ్మరమ్మ పాలు తాగినారా వాళ్ళు? సమరసింహాడి ఢిల్లీలో కాదురా, సీమ సందుల్లోకి రా, చూసుకుందాం నీ ప్రతాపము, నా ప్రతాపము. ఆఫ్ కోర్స్ నేను ప్రదీప్ కూడా బోల్డెన్ సార్లు మీ డైలాగ్ ని ఇలా వాడుకుంటాం, నీ ప్రతాపము మా ప్రతాపము అని. చూసుకుందాం రా అని. బట్ వండర్ఫుల్ సార్, సూపర్. మీరు ఇలా డైలాగులతో వీళ్ళని ఎంటర్టైన్ చేస్తారు అని మాకు బాగా తెలుసు. అండ్ మీరు కొద్ది డైలాగులు చెప్తేనే వీళ్ళు ఎంత ఎనర్జీ వచ్చిందంటే, ఇంకోటి కూడా ఉంది అక్కడ. గట్టిగా చప్పట్లు కొట్టారంటే ఇవి నువ్వు తప్పుకుంటే మళ్ళీ మేము మిగతా పాటలు వింటామని. కానీ జయప్రకాష్ గారు, హౌ వర్సటైల్ యాక్టర్ మీరు. కామెడీ కానివ్వండి, విలనిజం కానివ్వండి, సీరియస్ కానివ్వండి, అసలు మీరు మీకు మీరే సాటి జస్టిఫికేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. థ్యాంక్ యూ. జేపీ గారు యాక్చువల్లీ ఇందాక నుంచి చెప్తున్నారు మంచి మంచి పాటలు ఉన్నాయి అండ్ అందరూ పాడబోతున్నారని. జేపీ గారు కూడా ఒక లైన్ పాడితే. సరే, చిన్నప్పుడు ఒక పాట గుర్తుంది. గుండెలు బండలుగా చేసుకుని జాగ్రత్తగా కూర్చొని వినండి. ఇదే చివరి ఐటమ్ కాదు, తర్వాత చాలా మంది గాయనివాళ్ళు, గాయకులు వచ్చి పాడతారు. అరే గేట్ లేసేంటి రా. రెడీ సార్. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, जो जुग गया आसमां भी इश्क मेरा रंग लाया, ओ प्रिया. థ్యాంక్ యూ. ఎంత బాగా పాడారు. సూపర్. వెరీ నైస్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.